మహిళల భద్రతకు పోలీస్ శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, వారికి పూర్తి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో అభయ కార్యక్రమాన్ని రూపొందించింది. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు మాడుగుల్ నియోజకవర్గం దేవరపల్లి మండల వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే దేవరపల్లి ప్రభుత్వ హై స్కూల్లో నిర్మించిన అభయ అవగాహన సదస్సులో కోటపాడు సిఐ కృష్ణ, దేవరపల్లి ఎస్ఐ పి సత్యనారాయణ పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా నేతృత్వంలో మహిళల భద్రత కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని, ఎన్నో పోరాటాల ఫలితంగానే మహిళలకు సమాజంలో స్వేచ్ఛ వచ్చిందని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళలకు, విద్యార్థులకు గుండె నిండా ధైర్యం కల్పించడం ఈ అభయ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. అత్యాచారం గాని, తర్వాత ఏదైనా అసభ్యకరంగా తాకడం గాని, ఇవన్నీ బాగానే. అందరికీ నమస్కారం. ఈరోజు మా అనకాపల్లి జిల్లా ఎస్పీ సార్ గౌరవనీయులు తుహిన్ సిన్హా ఐపీఎస్ వారు ఒక అభయ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. దాన్ని గౌరవ హోంమంత్రి గారు నక్కపల్లిలో ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతి మండలంలో కూడా ఒక కార్యక్రమాలు చేయడం జరిగింది. అభయ అనగా ఇది పూర్తి స్థాయి మహిళల భద్రత, రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన కార్యక్రమం. దీంట్లోని మేము చెప్పేవి ఏంటంటే ప్రివెంట్, ప్రొటెక్ట్, ఎన్ష్యూర్ అండ్ ఎంపవర్మెంట్ అని ఈ 5 అంశాల మీద కూడా దృష్టి పెట్టి మహిళల్ని కాపాడడంలోని, భద్రపరచడంలోని ముందంజగా వెళ్తుంది. దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉమెన్ వస్తారో అప్పుడు స్ట్రాంగ్ ఫ్యామిలీస్ వస్తాయి, అప్పుడు సెక్యూర్ సొసైటీ వస్తుంది అనే ఒక నినాదంతోనే ఈ అభయ కార్యక్రమం ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎటువంటి పని చేసే ప్రదేశంలో లైంగిక వేధింపులు కానీ, లేదా బాల్య వివాహాల మీద కానీ, గృహహింస మీద కానీ, లేదా సైబర్ నేరం ద్వారా సైబర్ మార్గంలో మహిళల్ని ఏదైనా రకంగా టార్గెట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడం కానీ, వీటన్నింటి మీద కూడా అవగాహన కల్పించి వీటిలో మహిళల రక్షణ కల్పించడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీనిలో భాగంగా ఈరోజు దేవరపల్లి గవర్నమెంట్ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ పాఠశాల నందు ఒక ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. ప్రతి ఒక్క పురుషుడు కూడా తన చుట్టూ ఉండే మహిళల్ని అన్ని రకాలుగా బాధ్యతగా రక్షణ కల్పిస్తానని, ఎటువంటి వారికి నష్టం కలగజేయనని విధంగా ఒక ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. ఇది ప్రజలందరిలోకి తీసుకెళ్ళడం కోసం ప్రతి ఒక్క స్కూల్లోని, కాలేజీలోని, మహిళలు పనిచేసే ప్రదేశంలోని, మహిళా సంఘాల దగ్గర కూడా ప్రతి దగ్గర మీటింగ్ పెట్టి వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది.